అద్భుతంగా బాగు చేసి ఇప్పటికి సాక్ష్యం అది. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట వింటే, దేవునికి లోబడితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితంలో బలమైన కార్యాలు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో, దేవుని ఆశీర్వాదాలతో మునిగిపోతాము. అది భౌతికమైన ఆశీర్వాదాలు కావచ్చు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు. ఆశీర్వాదాలు అంటే ఈ లోకంలో అన్ని ఉంటేనే ఆశీర్వాదాలు అనుకుంటా ఉంటారు చాలా మంది. అది దేవుని నమ్మినోళ్ళకు ఆ భూములు, ఆ ఆస్తులు అన్నీ ఉంటాయి. దేవుని నమ్మినోళ్ళకు ఉంటాయి, నమ్మనోళ్ళకు ఉంటాయి. వాటన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యము. జీవ గ్రంథంలో నీ పేరు ఉందా? నేను చనిపోతే కన్ను మూస్తే నీకు ఆ ధైర్యం ఉందే, నేను పరలోక రాజ్యం పోతానని ధైర్యం నీకుంటే దానికి మించింది ఇంకొకటి లేదు. అదే గొప్పది. ఈరోజు దేవుని ప్రియ సంగమా, ఈరోజు నువ్వు దేవుని నమ్మినట్లయితే, దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినట్లయితే నిన్ను దేవుడు ఈరోజు రాయిగా వాడుకుంటాడు. సంఘంలో ఒక మూలరాయిగా, సంఘంలో ఒక పిల్లర్లాగా వాడుకుంటాడు. నీ జీవితంలో దేవునికి నువ్వు అధికారమే అంటే ఇకపోతే మనం వలలు కడుక్కుంటా ఖాళీగా ఉండాలా. ఖాళీ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వ్యర్థమైపోతుంది. దేవుడు లేనిది వ్యర్థమే. మన జీవితంలో దేవుడు లేకపోతే